కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ వేతన సమస్యల మీద ఈరోజు సమ్మెను కొనసాగిస్తున్నారు. వేతనాలు ఇచ్చేంత వరకు కదిలేదే లేదు అన్న వినాదం. ఇవ్వాలి 4 నెలల వేతనాలు వెంటనే, ఇవ్వాలి 4 నెలల వేతనాలు వెంటనే, ఇవ్వాలి 4 నెలల వేతనాలు వెంటనే, ఇవ్వాలి 4 నెలల వేతనాలు వెంటనే. కార్మికులపై కక్ష సాధింపు చర్యలు, కార్మికులపై కక్ష సాధింపు చర్యలు, కార్మికులపై కక్ష సాధింపు చర్యలు, కార్మికులపై మున్సిపల్ కమిషన్ కక్ష సాధింపు చర్యలు, కార్మికుల ఐక్యత, వేతన బకాయిలు వెంటనే. సరే రండి కూర్చోండి. కార్మికులు 4 నెలల వేతనాలు వెంటనే ఇవ్వాలి. మున్సిపల్ కార్మికులు 4 నెలల వేతనాలు వెంటనే ఇవ్వాలి. మున్సిపల్ కార్మికులు 4 నెలల వేతనాలు వెంటనే ఇవ్వాలి. మున్సిపల్ కార్మికులు 4 నెలల వేతనాలు వెంటనే ఇవ్వాలి. చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వెంటనే ఇవ్వాలి. మున్సిపల్ కార్మికులు చనిపోయినటువంటి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వెంటనే ఇవ్వాలి. ఎక్స్క్రైజ్ వెంటనే. కరోనా కాలంలో చనిపోయిన కార్మికులకి వెంటనే బకాయిలు ఈపీఎఫ్ బకాయిలు వెంటనే, ఈపీఎఫ్ బకాయిలు వెంటనే, ఈపీఎఫ్ బకాయిలు వెంటనే ఇవ్వాలి. కార్మిక ఈరోజు తిరుపతి జిల్లా వెంకటగిరి నుండి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నా పేరు కల్లూరు జాన్. ఈరోజు వెంకటగిరి నుంచి మేము మాట్లాడుతున్నాం. నిన్నటి వరకు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రమంతా సమ్మెలో పోవడం జరిగింది. అయితే ఉద్యోగ భద్రత నిమిత్తం తదితర సమస్యల మీద జాయింట్ యాక్షన్ కమిటీలో సమ్మె చేయడం జరిగింది. అయితే రాత్రి కాల్ ఆఫ్ అయిపోయింది. అయితే ఆ నోటుకు ముందే మేము నోటీస్ ఇచ్చాం వెంకటగిరిలో మున్సిపల్ కమిషనర్ గారికి. అయ్యా మాకు 4 నెలలు పూర్తి అయిపోతున్నది, 5వ నెలలో అడుగుపెట్టాం, మాకు వేతనాలు లేవంటే నా దగ్గర బడ్జెట్ లేదు అని చెప్పడం జరిగింది. ఆ లేదు అన్న మాట మీద నిన్నటి దినమున మున్సిపల్ గౌరవ కౌన్సిల్ వారు కూడా కొందరు కార్మికుల విషయమై మాట్లాడారు. వారికి మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికన్నా కొందరు కౌన్సిలర్లు వారు మాట్లాడారు కాబట్టి. అయితే వెంకటగిరి మున్సిపాలిటీలో సుమారు 143 మంది పైగా మేము ఉంటే ఈ రోజు వరకు మాకు 4 నెలలు పూర్తి అయినా కూడా వేతనాలు లేవు. మేము ఎలా పనిచేయాలా? జాతర రాష్ట్ర పండుగ చేశారు, అయినా జాతరకి వేతనాలు లేవు. అదేవిధంగా దీపావళికి ₹1 వేతనం లేదు. అదేవిధంగా రేపు సంక్రాంతి కనీసం పిల్లలకి బట్టలు కానీ కాస్త మంచి ఆహారం పెట్టే పరిస్థితి లేదు. కాబట్టి అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు, ప్రొవిజన్ షాపులు అప్పు ఇచ్చే పరిస్థితి లేదు. మా ముఖ్యమైన వినాదం ఏంటంటే కేవలం మున్సిపల్ కావచ్చు, ఆఫీస్ విభాగం కావచ్చు, శానిటేషన్ విభాగం కావచ్చు, అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్ విభాగం కావచ్చు, మరి శానిటేషన్ వాళ్ళకి సుమారు 2 నెలలు అట్లా పెండింగ్ ఉన్నాయి. సుమారు ఇంజనీరింగ్ విభాగం నుంచి ఆఫీస్ విభాగం వారికి 4 నెలలు పెండింగ్ ఉన్నాయి. మరి ఈ పెండింగ్ని ఎప్పుడు క్లియర్ చేస్తాం మాకు అర్థం కావట్లేదు. కమిషనర్ గారు ఒట్టి మాటలతో ఈ రోజు నా దగ్గర బడ్జెట్ లేదు, నా దగ్గర రూపాయి లేదు అని అంటున్నారు. కోట్ల రూపాయలు అమౌంట్ వసూలు చేస్తూ మా వాళ్ళు కష్టపడి తెచ్చి గవర్నమెంట్ నిధులు తెచ్చి కడుతూనే ఉన్నారు. అయితే ఈ విషయాన్ని ఎవరు గమనించట్లేదు. ఉన్నతాధికారులు గమనించాలి, ప్రజాప్రతినిధులు గమనించాలి. ఈ రోజు మేము సమ్మెని కొనసాగిస్తున్నాం. కాబట్టి మున్సిపల్ కార్మికులకి 4 నెలల వేతనాలు పూర్తి స్థాయిలో ఇవ్వాలి. ఈపీఎఫ్ బకాయిలు పూర్తి స్థాయిలో మాకు అకౌంట్లో పడాలి. 33 లక్షలు తీసుకెళ్లారు కానీ కార్మికుడు అకౌంట్ నుంచి నేటికి పడలేదు. 26 మందికి పేర్లు కరెక్షన్ అయ్యి పూర్తి స్థాయిలో వాళ్ళకి కరెక్షన్ అవ్వలేదు. ఎవరండి పట్టించుకోవట్లేదు. కాబట్టి ఏ అధికారి పట్టించుకోవట్లేదు. కాబట్టి దయచేసి మున్సిపల్ కార్మికులు పట్ల ఉన్నతాధికారులు డిఎంఏ గారు కావచ్చు, ఆర్డీ గారు కావచ్చు, ఉన్నతాధికారులు ఈవెన్ తిరుపతి గవర్నర్ కలెక్టర్ గారు కూడా స్పందించి వెంటనే మాకు వేతనాలు ఇప్పించాలని కోరుతూ వచ్చిన ప్రతి ఒక్కరికి విప్లవాబంధాలు తెలుసు, విలేకరుల వారికి విప్లవాబంధాలు తెలియజేస్తాను. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఇవ్వాలి కనీస వేతనం 26,000 వెంటనే, ఇవ్వాలి కనీస వేతనం 26,000 వెంటనే. వెంకటగిరి మున్సిపల్ కార్మికులు 4 నెలల వేతనాలు వెంటనే, 4 నెలల వేతన బకాయిలు వెంటనే, 4 నెలల వేతన బకాయిలు వెంటనే. 2 రోజుల క్రితం శిబిరం దగ్గరకు రావడం జరిగింది. ఆయన మాట్లాడడం జరిగింది, మేము మాట్లాడడం జరిగింది. అయ్యా మాకున్నటువంటి వేతనాల ప్రకారం మాకు ఇవ్వండి, 4 నెలలు బకాయిలు ఇవ్వండి చాలు, ఇప్పుడే శిబిరంని ఎత్తేస్తాం, మేము విధుల్లోకి వెళ్తామంటే నువ్వన్నా ఉండాలా, నేనన్నా ఉండాలా మున్సిపాలిటీలో. కాబట్టి
ఇది నీకు నాకు ఉన్నటువంటి ఛాలెంజ్. కాబట్టి వెంకటగిరి మున్సిపాలిటీలో నువ్వన్నా ఉండాలా, నేనన్నా ఉండాలని కక్ష సాధింపు చర్యలు ఒక పేద కార్మికుడు నా మీద ఇప్పటికే సుమారు నాకు 5 నెలల నుంచి వేతనం ఆపేశాడు. నేను గౌరవనీయులైనటువంటి రామ్ కుమార్ రెడ్డి గారికి చెప్పాను, ప్రజాప్రతినిధులు చెప్పాను, కేవలం మార్చి 3వ తారీఖు అయ్యా వేతనాలు ఇవ్వండి అని అడిగిన కారణంగా వేతనాలు ఇచ్చాను. గొంతెత్తి అడిగాను, నాకు 5 నెలలు వేతనాలు ఆపేసు. నాకు కుటుంబం ఉంది, భార్య పిల్లలు ఉన్నారు. అయినా ప్రజాప్రతినిధులను అడిగాను, చెప్పాను, రామ్ కుమార్ రెడ్డి గారికి చెప్పాను, అనేక మంది చెప్పాను. నేను చూస్తాను, చేస్తామంటున్నారు. వాళ్ళకి మాట గౌరవిస్తాం, కానీ కమిషన్ గౌరవించట్లేదు. కాబట్టి కార్మికుడు వేతనాల మీద రోడ్డు మీదకి వస్తే అడిగితే సుమారు 5 నుంచి వేతనాలు ఆపేశాడు. ఇతనితో కూడా ఎవరు ఉండకూడదన్న ఆలోచనతో ఉన్నాడు. కాబట్టి నేనన్నా ఉండాలా, నువ్వన్నా ఉండాలని కమిషనర్ ఇదే శిబిరం దగ్గర కార్మిక సమక్షంలో అన్నాడు. మా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ కక్ష సాధింపు చర్యల మీద ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఈ ప్రజాస్వామ్యంలో సరైన నిర్ణయాలు తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.